ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించారు సీఎం జగన్. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభించారు. మొదట ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రార్థనలు, నివాళులు అర్పించారు. ఆ తర్వాత బస్ యాత్రను ప్రారంభించారు. వేంపల్లి, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. ప్రొద్దుటూరు సభ తర్వాత సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, చాగలమరి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం జగన్. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్ యాత్ర నిర్వహిస్తారు. ఇడుపులపై నుంచి మొదలవుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సాగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్ యాత్ర ఉంటుంది. ఉదయం పూట ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. ధూపము, దీపం నైవేద్యం పెట్టినటువంటి మహానుభావుడు, మహనీయుడు. అందుకే ఆయనకు అందరూ దేవతల యొక్క చెప్తుంటారంటే తథాస్తు దేవతలు ఉంటారు అంటుంటారు. ఏదైనా చెప్పినప్పుడు తథాస్తు అంటే అది నెరవేరుతుందని. మీ మేనమామ గారు మేము అన్నప్పుడు తథాస్తుని వెళ్ళాక నా చెవులో అన్నారు. కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది. శ్రీచక్రార్చన, రుద్రాభిషేకం కూడా చేయించాలి. ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించారు సీఎం జగన్. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభించారు. మొదట ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రార్థనలు, నివాళులర్పించారు. ఆ తర్వాత బస్ యాత్రను ప్రారంభించారు సీఎం జగన్. వేంపల్లి, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మీరు మీ తండ్రి గారు కుగ్రామము అంటే చాలా మారుమూల ఉన్నటువంటి కుగ్రామంలో ఉండే దేవాలయాలు, ఆ దేవాలయానికి ఎటువంటి ఆదరణ లేకుండా ప్రొద్దుటూరు సభ తర్వాత సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగల్పాడు, చాగలమరి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం జగన్. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్ యాత్ర నిర్వహిస్తారు. ఇడుపులపై నుంచి మొదలవుతోన్న మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సాగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్ యాత్ర ఉంటుంది. ఉదయం పూట ప్రజలు, మేధావులతో సమావేశమయ్యే జగన్ సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటారు. మీరు మీ తండ్రి గారు సీఎం జగన్ బస్ యాత్ర ప్రారంభించారు. మేమంతా సిద్ధం బస్ యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. 21 రోజుల పాటు క్షేత్ర స్థాయిలోనే ఉంటారు. ఇడుపులపాయలో బస్ యాత్ర వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు సీఎం జగన్. ప్రార్థనల్లో తల్లి విజయమ్మతో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అందుకే ఆయనకు అందరూ దేవతల యొక్క చెప్తుంటారంటే తథాస్తు దేవతలు ఉంటారు అంటుంటారు. ఏదైనా చెప్పినప్పుడు తథాస్తు అంటే అది నెరవేరుతుందని. మీ మేనమామ గారు